బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ మొదలు కాగానే నాగార్జున గారు శుక్రవారం రాత్రి ఏం జరిగిందో చూద్దామంటూ మన టీవీ ప్లే చేశారు. అందులో హౌస్మేట్స్ అందరూ తమ ఫస్ట్ లవ్ గురించి చెప్పుకొచ్చారు. ఒక్కొక్కరు తమ స్టోరీ గురించి తమ మాటల్లో చెప్పారు. అయితే నిఖిల్ స్టోరీ మాత్రం విన్న వాళ్ళందరికీ కన్నీళ్లు తెప్పించేసింది. అసలు అక్కడున్న హౌస్మేట్స్ కూడా నిఖిల్ లవర్ మళ్ళీ తన దగ్గరికి రావాలంటూ కోరుకున్నారు. నిఖిల్ తన లవర్ కావ్యతో ప్రేమ బ్రేకప్ గురించి చెబుతూ గుండెల్ని పిండేశాడు. అసలు తమ లవ్ ఎలా మొదలైంది, ఎందుకు బ్రేకప్ వరకు వెళ్ళింది, అసలు ఏం జరిగింది అనే విషయాలు చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పటికీ కావ్యని వదలలేదని, షో అవ్వగానే మొదట తన దగ్గరికే వెళ్తానంటూ క్లారిటీ కూడా ఇచ్చాడు. అసలు నిఖిల్ ఏం చెప్పాడో తన మాటల్లోనే విందాం. నాకు తనే ఆ ఒక్కరు అని తెలుగు ఇండస్ట్రీలో కాలు పెట్టినప్పుడే తెలిసింది. అంటే దానికి ముందు ఫస్ట్, సెకండ్, థర్డ్ లవ్ అన్నీ మర్చిపోయేలా చేసిన లవ్ దొరికింది. తనకి కళ్ళు ఒకటి -7 మరొకటి -6 ఉండేది. అప్పుడు లైట్ కలర్ టాప్, బ్లాక్ కలర్ ప్యాంట్, స్పెట్స్, పోనీటైల్ వేసుకుంది ఫస్ట్ టైం. లైట్గా చెప్తా, ఈ నవంబర్ 22కి తనతో లవ్ 6 ఏళ్ళు అవుతుంది. విడిపోయారా విడిపోలేదా అని నన్ను అడిగితే నేను నా ఎమోషన్, నా బాండ్తో విడిపోలేను. ఒక్క క్లారిటీ నాకే ఉంది. ఏంటంటే ఫ్యూచర్లో వేరే వ్యక్తి వచ్చినా రాకపోయినా ఆ నిఖిల్ ఇంకెప్పటికీ రాలేడు. ఆ ఒక్క వ్యక్తితోనే ఉంటాడు అలా. కానీ ఆ ఒక్క పాయింట్ హాఫ్ టైంలో ఫిక్స్ అయిపోయింది. ఏంటంటే అబ్బాయిలు ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఏమీ చూడము, హార్ట్లో ఫిక్స్ అయితే అది ఫిక్స్. తనే నా భార్య, ఫిక్స్ అయిపోయాం. ఏదో కొంచెం ఫ్యామిలీ అందరూ వచ్చేసరికి సెలెక్ట్ చేయడం కష్టమైపోయి సైలెంట్గా ఉన్నా అంతే, కొంచెం స్పేస్ ఇద్దామన్నట్లు. ఇప్పుడు కూడా ఏ స్టేజ్ ఎక్కినా, ఏ షోకి వెళ్ళినా నాకు తెలిసి ఈ జన్మకి సరిపోయేంత జ్ఞాపకాలు చాలా ఉన్నాయి నాలో, నా దగ్గర. అంతే, తనే ఇక లాస్ట్. విడిపోయినప్పుడు కోపం వచ్చేసింది. తప్పుంది నా సైడ్ కూడా, నేను మంచోడ్ని అని చెప్పట్లేదు, అర్థం చేసుకోవచ్చుగా అనే కోణంలో నాకు చాలా కోపం వచ్చేసింది. తను కాకపోతే ఇంకొకటి, అది ఇది అనే ఆలోచనకు కూడా వెళ్ళి 6-7 నెలలు అనుకున్నా. కానీ కుదరలేదు. మా అమ్మలాగే వచ్చింది. నేను ఎన్నోసార్లు అంటాను, నిన్ను మా అమ్మ ఇద్దరు ఒకటే అనుకున్నా. ఇప్పుడు ఇద్దరైపోయామనే ఫీలింగ్ కూడా చాలా ఉండే అంటూ నిఖిల్ అన్నాడు. ఇంతలో అవినాష్ మాట్లాడుతూ, అమ్మ తర్వాత అమ్మ అంటున్నావు, ఎవరో ఒకరు అర్థం చేసుకుంటే అయిపోతుందిగా మరి అంటూ అడిగాడు. దీనికి నేను అర్థం చేసుకుంటా, నేనిప్పుడు కూడా వదిలేదు. ఈ షో తర్వాత నా ప్రయత్నం నేను చేస్తా. నేను ఖచ్చితంగా వస్తా. నాకు తెలుసు నువ్వు మళ్ళా కోప్పడతావు, మళ్ళా ఏడుస్తావు, నేను మళ్ళా వస్తా. అలా ఎంతవరకు జరిగితే అంత జరగని. కోప్పడితే పడు, తిడితే తిట్టు. కొట్టించుకోవడం కూడా జరిగింది, కొట్టించుకుంటా ఇంకా. కానీ ఒక్కటైతే, పిచ్చి లేస్తే లేపుకెళ్తా. ఐఎమ్ సో సారీ. నేను వస్తా. ఈ షో నుంచి ఎప్పుడు బయటకు వస్తానో ఆ నెక్స్ట్ మూమెంట్ నీ ముందు నిల్చుంటా. ఇంకో లక్కీ విషయం ఏంటంటే తనే నాకు ప్రపోజ్ చేసింది. ఎంత ఇష్యూ అయినా నేను ఫేస్ చేస్తా. నువ్వు నిల్చో చాలు, పక్కన మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఏదైనా సరే నేను చూసుకుంటా. నేనున్నంత వరకు నీ వెనకాలే ఉంటా. నేను చేసిన వాటికి సారీ. నాకు నువ్వు కావాలంతే. ఒక్క బిడ్డ తప్పు చేసినప్పుడు అమ్మ ఎలా క్షమించి దగ్గరికి తీసుకుంటుందో అలాగే తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఐ లవ్ యూ సో మచ్, నువ్వు నాకు కావాలి అంటూ నిఖిల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక ఈ స్టోరీ వింటున్నంతసేపు యష్మి కూడా కాస్త ఎమోషనల్ అయింది. చివరిలో వాళ్ళిద్దరూ ఖచ్చితంగా కలవాలి అన్నట్లు క్లాప్స్ కొట్టింది. మరి ఈ ఎపిసోడ్ చూసైనా